బీఆర్కే న్యూస్ ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన మూలికా వైద్యం. నల్లమల్ల, శ్రీశైలం అడవి ప్రాంతాల్లో మా పూర్వీకుల నుంచి ఎన్నో తరాలుగా మేము ఈ యొక్క వైద్యాన్ని చేయడం జరుగుతుంది. మా పూర్వీకుల ద్వారా నేను నా చిన్నతనం నుంచి ఒక వైద్యాన్ని నేర్చుకొని ఎంతోమందికి వైద్యం చేయడం జరిగింది. వైద్యం ఎలా చేసుకోవాలో కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ ద్వారా మనకు చాలామందికి జుట్టు సమస్యతో బాధపడుతుంటారు. ఈ యొక్క జుట్టు సమస్యకు మన ప్రకృతిలో లభించే మూలికలలో ఏమన్నా ఉన్నాయంటే ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. అడవి ప్రాంతాలలో ఉన్నాయి, పొలాల గట్లంపట ఉంటాయి, అదేవిధంగా మన చుట్టుపక్కల పరిసరాలలో ఉంటాయి. కాబట్టి మనం వాటిని గ్రహించుకొని వాటిని తెచ్చుకొని నీట్గా దాన్ని తయారు చేసుకోగలిగితే జుట్టు సంబంధమైనటువంటి సమస్యలు, జుట్టు రాలిపోవడం కానీ, జుట్టు తెల్లబడడం కానీ, చుండ్రు సమస్య కానీ, అదేవిధంగా కొంతమందికి జుట్టు అనేది పల్చబడిపోతుంటుంది. అట్లా పల్చబడి బట్టతల్లాగా అయిపోవడం కానీ, ఇలాంటి అన్ని రకాల వెంట్రుకలకు సంబంధించినటువంటి సమస్యలకు మన ప్రకృతిలో ఉండే మూలికలను నేను తీసుకొని వచ్చి ఈ వీడియో ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేయాలని ఆ యొక్క మూలికలని చూపిస్తాను ఒకటొకటి వివరంగా. కాబట్టి మనం ఒకటొకటి క్లియర్గా చూద్దాము. ముందుగా ఆ మూలికలు ఏమిటి, అవి ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి చూపిస్తాను. అయితే మనకు ముందుగా ఇక్కడ చూసుకుంటే గడ్డి చామంతి అంటారండి. ఈ యొక్క మొక్క పేరు గడ్డి చామంతి. ఇది పల్లెటూర్లలో, పొలాలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో, సిటీలో కానీ ఎక్కడైనా దొరికే మొక్క ఇది. ఈ యొక్క మొక్క వచ్చేసి వీటికి నీళ్ళు ఎక్కువ లేకున్నా కానీ పెరుగుతుంది ఇది. కాబట్టి వర్షాకాలము, చలికాలం ఆ టైంలో అయితే బాగా అన్ని చోట్ల దొరుకుతాయి మొక్కలు. ఈ యొక్క మొక్క వచ్చేసి మనకు ఈ యొక్క వేరు ఈ విధంగా ఇట్లా వేరు వస్తుంది అనమాట. పువ్వు ఈ విధంగా ఉంటుంది, ఇట్లా పువ్వు వస్తుంది, ఆకులు ఈ విధంగా ఉంటాయి. ఈ యొక్క మొక్క ఎన్నో రకాల వ్యాధుల మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఒక జుట్టుకే కాదు, చాలా రకాల వ్యాధులపైన అద్భుతంగా పనిచేసేటటువంటి ఔషధ మొక్క. ఈ జుట్టు సంబంధమైనటువంటి వ్యాధులకు ఈ యొక్క మొక్క మనం తీసుకోవడం వల్ల జుట్టులో ఏదైతే బలం తగ్గిపోతుందో దానికి కావాల్సిన బలాన్ని మొత్తం మనకు ఈ యొక్క మొక్క ఆ యొక్క రసం ద్వారా మనకు ఆ యొక్క మూలిక అనేది మనకు అందజేస్తుంది. కాబట్టి ఒకటి గడ్డి చామంతి, మరొకటి ఏమంటే కలబంద అండి. చిన్న కలబంద అంటాము, మన ఇంట్లో పెంచుకుంటాం కదా కలబంద. ఈ కలబంద మనకు ఎక్కడైనా దొరుకుతుంది. కాబట్టి దీన్ని మనం తీసుకొని నీట్గా దీన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని దీన్ని కూడా మనము ఈ యొక్క ఔషధంలో ఉపయోగించుకుంటాము. మరొకటి ఏమిటంటే అందరి ఇంట్లో పెరిగేటటువంటి మొక్క మందారం చెట్టు. ఈ యొక్క మందారం చెట్టు యొక్క ఆకులు, దీని యొక్క పూలు మనం ఈ యొక్క ఔషధానికి ఉపయోగించుకుంటాము. వీలైతే ముద్ద మందారం పెంచుకోవడానికి, అంటే ముద్ద మందారం ఉంటే మన యొక్క ఔషధానికి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ముద్ద మందారం ఈ యొక్క ఔషధంలో ఉపయోగించుకోండి. మరొకటి ఏమంటే తుంగముస్తలు అంటారండి. తుంగముస్తలు అంటే ఇవి పొలాలలో ఎక్కువగా దొరుకుతాయి. అంటే మనకు ఎక్కడైనా వరి చేన్లు, మామూలుగా బరకలు అంటే పొలాలు ఉంటాయి కదా, పొలాలు పండించే పొలాలన్నీ అయిపోయినాక పొలాల మధ్యలో కూడా ఇవి వస్తూనే ఉంటాయి అన్నమాట, తుంగగడ్డి అని. ఇది తుంగబడిందంటే పొలాలలో అసలు పోనే పోదు. ఎందుకంటే దీని మామూలుగా వేర్లు కాదు, లోపల గడ్డలు ఉంటాయి. ఒక గడ్డకు కనీసం అంటే ఒక 20-30 గడ్డల కనెక్షన్ ఉంటుంది అన్నమాట. భూమిలో గుత్తులు వస్తాయన్నమాట గడ్డలు, ఇవి భూమి లోపల ఉంటాయి. కాబట్టి మనం గడ్డి ఎంత తీసినా కానీ ఈ యొక్క గడ్డలు లోపల ఉంటాయి. కాబట్టి గడ్డి సావదు. కాబట్టి ఈ యొక్క గడ్డలు మనకు కావాలంటే ఎక్కడన్నా నీళ్ళు ఒడ్డు అంటే మనకు బాగా పారే ప్రదేశాలలో అయితే లోపల గడ్డలు మొత్తం భూమి అంతా కూసి ఉంటుంది. కాబట్టి ఆ నీళ్ళు మట్టిని, ఆ మట్టి లోపల గడ్డలు బాగా గుత్తులు ఉంటాయి అన్నమాట. అలాంటి ప్రదేశాలు అయితే గడ్డలు బాగా తీయచ్చు. కాబట్టి తుంగగడ్డలు మనకు జుట్టు సంబంధమైనటువంటి వ్యాధులకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వెంట్రుకలను పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాలి బట్టతల కూడా ఎంట్రుకలు మొలిపించే శక్తి ఉంది ఈ యొక్క తుంగముస్తలకు. అయితే మనము ఈ యొక్క మూలికలు మొత్తం ఒకటొకటి వివరంగా చూపించాను కదా, వీటితో మనం ఔషధం ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను. ముందుగా మనం ఏం చేయాలంటే 1 లీటర్ కొబ్బరి నూనె తీసుకోవాలి. 1 లీటర్ కొబ్బరి నూనె తీసుకొని ఒక మట్టి పాత్రలో కానీ ఏదైనా మనకు ఇనుప పాత్ర ఏదైనా తీసుకొని అందులో కొబ్బరి నూనె అంటే ఏది, గానుగ పట్టింది అయితే మనకు ఒరిజినల్గా ఉంటుంది. కొబ్బరి తీసుకుపోయి ఒక 4 కేజీలు కొబ్బరి తీసుకుపోతే మనకు 1 కిలో వస్తుంది నూనె.
దాన్ని గానుగ పట్టించి ఆ నూనె తెచ్చుకొని ఒక బౌల్లో నూనె పోసి ఈ యొక్క గడ్డి చామంతి చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని దాన్ని రోట్లో వేసి లైట్గా దంచవచ్చు, లేకపోతే అలాగే ఆయిల్లో వేసుకోవచ్చు. అంటే మనం 1 లీటర్కి ఒక గుప్పెడు ఆకులు అనుకోండి, లేకుంటే ఒక 100 గ్రాములు ఆకులు. అదేవిధంగా మందారం పూలు, మందారం ఆకులు అవి కొన్ని వేసుకోవచ్చు. దీంతోపాటు కలబంద లోపల గుజ్జు, తెల్ల గుజ్జు ఉంటుంది కదా, ఆ యొక్క గుజ్జు చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని అది కూడా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం ముక్కలైనా వేసుకున్నా పర్లేదు. దీంతో పాటుగా తుంగముస్తలు కూడా తెచ్చుకొని, పచ్చివైతే రిజల్ట్ ఇంకా బాగుంటుంది. పచ్చివి దొరకని వాళ్ళు ఒట్టివేని తెచ్చుకొని కూడా దంచుకొని పొడి చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకో 2 ఏమంటే ఉసిరికాయలు ఉంటాయి కదా, నాటు ఉసిరికాయల ఒలుపులు కూడా అవి కొన్ని వేసుకోవాలి. గుంటగలగరాకని దొరుకుతుంది మనకు పొలాలంబడి. ఆ యొక్క గుంటగలగరాకు కూడా మనకు పచ్చి దొరికితే వేసుకోవచ్చు, లేకుంటే నీడలో ఆరబెట్టిన పొడి ఏమన్నా ఉంటే కూడా ఒరిజినల్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఆయిల్లోనే వేయాలి. ఆయిల్లో వేసి చిన్న మంట మీద బాగా డ్రై అయిపోవాలి. ఒక 10-15 నిమిషాల వరకైనా, అర్ధగంట కానీ ఆ మొత్తం మూలికలో ఉండే బలం అంతా ఆయిల్లోకి వెళ్ళిపోవాలి. అట్లా అంతా బాగా డ్రై అయిపోయినాక ఆయిల్ని ఏం చేయాలంటే చల్లార్చుకోవాలి, పక్కకి దింపుకొని ఆయిల్ వడబోసుకున్నాక ఈ ఆయిల్ని మనం ఏం చేయాలంటే ఒక సీసాలో భద్రపరచుకొని రెగ్యులర్గా ఎవరికైతే జుట్టు రాలిపోతుంది, అదేవిధంగా జుట్టు పలచబడిపోతుంది, మాకు అక్కడక్కడ ఈ యొక్క తలలో పేనుకొరుకులాగా వచ్చి అంత గ్యాప్ లాగా వచ్చింది, కొంతమందికి మానసిక స్ట్రెస్ వల్ల, అదేవిధంగా నిద్ర లేకపోవడం వల్ల, అధికమైన వేడి వల్ల, ఎందుకంటే శరీరంలో మనకు జుట్టు రాలిపోతుందంటే ఎన్నో కారణాలు. ఒకటి షుగర్ వల్ల రాలిపోవచ్చు, థైరాయిడ్ వల్ల రాలిపోవచ్చు, అదేవిధంగా విటమిన్ లోపం వల్ల రాలిపోవచ్చు, శరీరంలో అధికమైన వేడి వల్ల రాలిపోవచ్చు. మనం బయట ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి తిరుగుతూనే ఉంటాం, రాత్రి అయ్యేంతవరకు బయట. ఆ యొక్క వాతావరణానికి వచ్చేటటువంటి డస్ట్ వల్ల కూడా జుట్టు పలచబడి రాలిపోతుంటుంది. ఇట్లా అనేక రకాల కారణాల వల్ల ఏ సమస్య వల్ల అయినా కానీ ఆ జుట్టు సంబంధ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆయిల్ నీట్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ సింపుల్గా మనకు దొరికేటటువంటి ఐటమ్స్ ద్వారానే నేను చూపిస్తున్నాను మూలికలు. కాబట్టి ఈ యొక్క 4 రకాల మూలికలు, అదేవిధంగా ఉసిరికాయలు, గుంటగలగరాకు కూడా అందులో యాడ్ చేసుకొని అన్నీ 100 గ్రాములు తీసుకోండి. 100 గ్రాములు తీసుకుంటే 1 లీటర్కి మనకు సరిపోతుంది. ఇవన్నీ డ్రై అయిపోతే మనకు కనీసం అంటే ఒక 750 ml 750 గ్రాములు, మనకు గ్రాముల ప్రకారం తీసుకుంటే గ్రాములలో మనకు 1 కిలో ఆయిల్ అనుకుంటే 750 గ్రాములు వస్తుంది. 1 లీటర్ అనుకుంటే 750 ml వస్తుంది మనకు, అంటే ఒక పావు లీటర్ మనకు డ్రై అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం తీసుకొని ఆయిల్ మటుకు ఖచ్చితంగా గానుగబట్టిన నూనెకు ట్రై చేయండి. ఒకవేళ దొరకలేదు అనుకుంటే మామూలుగా జనరల్గా కొబ్బరి నూనె ఎక్కడైనా దొరికేది ఉంటే కూడా తీసుకొని కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి. ఈ యొక్క మూలికలు మనకు ఎట్లా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏమన్నా ఇవి మనం తయారు చేసుకొని వాడితే ఏమన్నా ఉన్న సమస్య ఇంకా ఎక్కువ అవుతుందా, అసలు పని చేస్తుందో లేదో అని డౌట్ పడాల్సింది ఏం లేదు. గడ్డి చామంతి అనేది పల్లెటూర్లలో రైతులకు తెలుసు, అడిగి చూడండి, మీరు కావాలంటే చెప్తారు వాటి గురించి. గాయాలు మానుపుతుంది, రక్త ప్రసరణకు, పక్షవాతానికి, చాలా రకాల వ్యాధుల మీద నెక్స్ట్ వచ్చే వీడియోలలో నేను చెప్తాను గడ్డి చామంతి గురించి. ఇట్లా ప్రతి ఒక్క మొక్క, గడ్డి చామంతి అయినా, మందారం, మనకి ఏవి దొరకకపోయినా ఉత్త మందారం ఆకులు, మందారం పూలు వేసుకున్నా కూడా అది కూడా పనిచేస్తుంది. దాంతోపాటు కలబంద, ఇట్లా అన్నీ మనకు ఇంపార్టెంట్ అయిన మూలికలే మనం వేస్తున్నాం. కాబట్టి నీట్గా చెప్పిన ప్రకారంగా తయారు చేసుకొని మీరు స్వయాన మీరు ఇంట్లోనే వాడి చూడండి. కాబట్టి అందరికీ అవసరమైనటువంటి యొక్క ఆయిల్ గురించి అందరికీ తెలియజేయాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఏదన్నా మీకు ఈ యొక్క వీడియో గురించి ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా నాతో మాట్లాడాలన్నా కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేసినట్టయితే వివరంగా నేను చెప్తానన్నమాట దాని గురించి. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి.